సో బ్యూటిఫుల్ కలర్ అండి. ఇది వచ్చేసి మంచి చికెన్ కర్రీ ప్యాటర్న్‌తో తీసుకున్నారు. మల్టీ కలర్స్‌తో వచ్చేసిందనమాట. సో కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంది. చికెన్ కర్రీ టాప్స్ ఉంటాయి కదా! సో అదే కాన్సెప్ట్‌లో మనకి కాశ్మీరీ వర్క్ అంటాం కదా! సో ఆ కాన్సెప్ట్‌లో ఇచ్చేసారు. సో టాప్ అంతా కూడా ఇట్లానే చికెన్ కర్రీ వర్క్ ఉంటుంది. డిజిటల్ ప్రింట్ ఉంటుందనమాట. బ్యూటిఫుల్ కలర్స్‌తో పేరప్ చేశారు. మల్టీ కలర్స్ లాగా. అండ్ నెక్‌లైన్ వచ్చేసి మనకి మిర్రర్స్‌తో ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి రియల్ మిర్రర్ వస్తుందండి. ఇప్పటిదాకా చూసిన టాప్స్ అన్నిట్లో కూడా మనకి పేపర్ మిర్రర్ యూజ్ చేశారు. బట్ ఇది వచ్చేసి మనకి రియల్ మిర్రర్ ఉంటుంది. ఫాలోడ్ బై ద నాట్ వర్క్. చూసారు కదా ఎంత నీట్‌గా తీసుకున్నారో. నెక్‌లైన్ కూడా చూడండి బ్యూటిఫుల్ అనమాట. సో 3/4లో హ్యాండ్ ఉంటుంది. హ్యాండ్స్‌కి కూడా కింద ఇట్లాగా మీనా వర్క్ అంటాం కదా! సో ఆ స్టైల్‌లో పష్మీనా ప్రింట్ అయితే తీసుకున్నారు. సో కింద చూడండి బ్యూటిఫుల్. ఇదంతా కూడా కంప్లీట్ చెమ్కీ వర్క్ ఉంటుందండి. ఇట్లాగా బార్డర్ స్టైల్‌లో తీసుకున్నారనమాట. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ ఇదే స్టైల్‌లో ఉంటుంది. బట్ బ్యాక్ వచ్చేసి మనకి వర్క్ అయితే ఉండదనమాట. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వరకి మనకి చికెన్ కర్రీ వర్క్ ఉంటుంది. సో ఒక్కసారి చూడండి బ్యూటిఫుల్ అసలు ఎంత బాగుందో. చాలా నీట్‌గా ఉందండి. సో ఈ టాప్‌కొచ్చేసి మనకి లైనింగ్ లేదండి. బట్ స్టిల్ చాలా బాగుందనమాట ఫ్యాబ్రిక్ అయితే. సో ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి. ట్రాన్స్‌పరెంట్ ఏమీ ఉండదు. సో మంచి కాటన్ అనమాట. ప్యూర్ కాటన్ స్టైల్‌లో తీసుకున్నారు. అండ్ బాటమ్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్‌తో పేరప్ చేశారనమాట. కింద కూడా చూడండి మనకి టాప్ ఫ్యాబ్రిక్‌తోనే ప్యాచ్ వర్క్ అయితే ఇచ్చేసారనమాట. యాంకిల్ దగ్గర బ్యూటిఫుల్ ప్యాచ్ ఉంటుంది. బాటిల్ గ్రీన్ కలర్‌లోనే బాటమ్ ఇచ్చారు. అండ్ దుపట్టా. సో దుపట్టా కూడా మనకి సేమ్ అదే డిజైన్‌తో తీసుకున్నారు. బట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గన్జా ఫ్యాబ్రిక్ ఉంటుంది. విత్ గోల్డ్ లేస్ అండి చూడండి. సమోసా లేస్ అంటాం కదా! సో ఆ స్టైల్‌లో మనకి లేస్‌ని యాడప్ చేశారనమాట. బికాజ్ టాప్ అనేది హెవీగా ఉంది కదా! సో దుపట్టా అనేది మనకి సింపుల్‌గా ఎండప్ చేశారనమాట. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద డ్రెస్.